ముందుగా రావు గారికి, అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ గారికి, మాజీ చీఫ్ కమిషనర్ ముంబై తోట చంద్రశేఖర్ గారికి, సహచర మిత్రుడు కళ్యాణ్ గారికి, భానుప్రసాద్ గారికి, అదేవిధంగా ఇక్కడ విచ్చేసినటువంటి పెద్దలకి, డాక్టర్ వినయ్ గారికి, దిలీప్ గారికి, వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి బంధుమిత్రులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇప్పుడే భానుప్రసాద్ గారు మాట్లాడుతూ మన కమ్యూనిటీలో ఐక్యత లేదు, ఒక పీతల బుట్ట లాంటిది అని ఒక అట్మాస్ఫియర్ని గతంలో క్రియేట్ చేశారు. నాకు చాలా బాగా గుర్తుంది. మిరియాల వెంకట్రావు గారు కాపు భవనాన్ని ఒకటి, అంటే కాపు సంఘాన్ని మొట్టమొదటిగా మొదలుపెట్టి, అంటే ముందటి నుంచే ఉన్నప్పటి ఖైరతాబాద్లో ఫస్ట్ భవనాన్ని ఒకటి ప్రారంభించారు. ఆ బాధ్యత మొత్తం అప్పుడు నా మీద ఉంచడం జరిగింది. చాలామందికి తెలిసి ఉండొచ్చు, మన మిరియాల రాఘవరావు గారికి వీళ్ళందరికీ ఐడియా ఉండొచ్చు. అప్పుడు ఎవరు కూడా సరిగ్గా సహకరించలేదు, అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కానీ, అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దలు కానీ. ఐ డోంట్ వాంట్ టు నేమ్ దెమ్. ఉద్దేశపూర్వకంగా, అంటే ఈ కాపు సంఘం ఏంటి, ఈ బలహీన వర్గాలు ఏంటి, వీళ్ళకు ఒక సంఘం ఏంటి అన్నటువంటి భావనతో ఉంటే, అప్పుడు మన పెద్ద కాపు అయినటువంటి మన వారందరూ కూడా మాట్లాడి, మీరు బాధ్యత తీసుకోండి, వీళ్ళని ఈ యొక్క సంఘ భవనాన్ని చాలామంది డిస్టర్బ్ చేసేటువంటి కుట్ర జరుగుతుంది అన్నప్పుడు నేనే స్వయంగా నిలబడి ఖైరతాబాద్లో ఆ కార్యక్రమాన్ని మన చేతుల మీద జరిపించాం. ఎందుకు చెప్తా ఉన్నానంటే, ఇప్పుడే చాలా ఆవేదనతో చెప్పారు భానుప్రసాద్ గారు, కమ్యూనిటీలో ఇన్ని సంఘాలు, ఇన్ని కులాలు ఉన్నప్పటికీ దీనికి సరైనటువంటి ఒక రూపకల్పన చేయకుండా, మరి ఇప్పుడైనా కనీసం ఈ యొక్క సమాఖ్య అనేటువంటి ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ పేరు మీద మొదలుపెట్టి అందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చేటువంటి ఒక ప్రయత్నం చేస్తుందో, పెద్దలు చెప్పినట్టుగా బెటర్ లేట్ దెన్ నెవర్ అని ఈ కార్యక్రమాన్ని ఇప్పుడైనా మనం మొదలు పెట్టుకొని దీంట్లో మమ్మల్ని కూడా భాగస్వాములు చేయాలని మీరు ఏదైతే కృషి చేస్తున్నారో, తప్పకుండా వీల్ ఎక్స్టెండ్ ఆల్ పాసిబుల్ హెల్ప్ టు దిస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, వాట్ ఎవర్ బెస్ట్ వీ కెన్ డూ. మేమే కాకుండా మా తరఫున ప్రభుత్వ పరంగా వీఆర్ ఆస్కింగ్ అవర్ రైట్స్, వీఆర్ నాట్ బెగ్గింగ్. ఇది ఒక ఫండమెంటల్ రైట్గా మనము భావించాలి. కాబట్టి మొత్తం వారు చెప్పినట్టుగా 29 రాష్ట్రాల్లో మనకు కావాలంటలేము, వేరెవర్ పాసిబిలిటీస్ ఆర్ దేర్, అక్కడ మనం డిమాండ్ని ముందు పెట్టేటువంటి కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని, దీనికి ఈ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్కి ఏవైతే 13th అక్టోబర్ ఏదో చెప్తా ఉన్నారు, 13th అక్టోబర్ 15th వరకు, దానికి మా వంతు కాంట్రిబ్యూషన్ కూడా మేము తప్పకుండా ఎక్స్టెండ్ చేస్తామని, ఇది 3 పూలు 6 కాయలుగా ఎదిగి ఇది ఒక ఎగ్జాంపుల్గా నిలబడాలి. ఈరోజు మీరు చేస్తున్నటువంటి ఈ కృషిని అందరి యొక్క కనువిప్పు కావాలి. మేము యునైటెడ్గా ఉన్నాము, మేము పీతలం కాదు, మేము యునైటెడ్గా ఉన్నాం అన్నటువంటి విషయంగా ముందుకు తీసుకుపోవడానికి అందరు కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ, నేను ఉండాలని ఉంది. మీ ప్రజెంటేషన్ చాలా బాగుంది, మీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్. మరి వివిధ ప్రాంతాలు, వివిధ దేశాల నుండి అందరినీ కూడా ఈ యొక్క పవర్ పాయింట్ వర్చువల్గా వారిని తీసుకొచ్చి వారి అభిప్రాయాలని కూడా మీరు తీసుకోవడం మరి చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ ఉండి ఇంకా అన్నీ చూడాలని ఉంది, కానీ ఐ హ్యావ్ అదర్ ప్రోగ్రామ్స్. హైదరాబాద్లో మాకు లక్ష్మణ్ గారు హైదరాబాద్లో ఉంటే వారికి ఉంటాయి. మా డాక్టర్ గారు అయితే మోస్ట్ బిజియెస్ట్ డాక్టర్, మన డాక్టర్ వినయ్ గారు. మన అందరికి ఎవరికి ప్రాబ్లం వచ్చినా ఫస్ట్ మనం సంప్రదించేది వారినే. ఇన్ఫ్యాక్ట్ నాకు కూడా ప్రాబ్లం వచ్చినప్పుడు వారిని అడ్వైస్ తీసుకొని, వారి అడ్వైస్తోనే, అంటే మనకు అందరు కమ్యూనిటీలో అన్ని రకాల మనుషులు ఉన్నారు. ఐఏఎస్ ఉన్నారు, బ్యూరోక్రాట్స్ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, బిజినెస్ వాళ్ళు ఉన్నారు, ఫిలిం ఇండస్ట్రీ నుంచి మన కళ్యాణ్ గారు ఉన్నారు. ఐ నో హిమ్ ఫ్రమ్ సో మెనీ ఇయర్స్, ఆల్మోస్ట్ 2 decades నుంచి ఐ నో హిమ్. సో అలాగా అందరు తెలుసు. మన దిలీప్ గారు ఉన్నారు, మా తోట చంద్రశేఖర్ గారు ఉన్నారు, అందరు ఉన్నారు. కానీ మనం అన్నట్టుగా యూనిటీ అనేది లేని మనలోనే. పివి రావు గారు ఇన్కమ్ ట్యాక్స్లో ఉండి వాళ్ళు కూడా ఎంతో ఎక్స్టెండ్ చేశారు అందరి. ఆ యూనిటీ అనేది ఇప్పుడు ఏకతాటిపైకి తీసుకొచ్చేటువంటి కృషి అయితే రావు గారు చేస్తున్నారు, టీవీఎన్ రావు గారు. ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ హిమ్. డెఫినెట్గా మీ కృషిలో అందరు కూడా భాగస్వాములై తప్పకుండా ఇది అందరం కూడా దీన్ని ముందుకు తీసుకుపోయేటువంటి ప్రయత్నం చేస్తామని కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చి
ఈ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్కు నన్ను ఇన్వైట్ చేసినందుకు అందరికీ పేరు పైన ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ల్యాండ్ కావాలని అడిగింది దానం నాగేంద్ర గారిని తీసుకెళ్ళి గుర్తుందా మీకు? కేటీఆర్ గారి దగ్గర వీరే మమ్మల్ని అందరినీ తీసుకెళ్ళి కాపులకు కూడా ల్యాండ్ ఇవ్వాలి అని అడిగింది దానం నాగేంద్ర గారు. నిజంగా 7 ఎకరాలు రావటానికి ఫస్ట్ నాంది వీరే మమ్మల్ని తీసుకెళ్ళి అడిగించింది దానం నాగేంద్ర గారు. థ్యాంక్ యూ సార్. మీ యొక్క ఆశీస్సులు అనుకోండి, అప్పుడులో మీ అడుగుపెట్టిన విధానం అనుకోండి, అడిగిన విధానం మాకు రావటం మీకు ముందుగా థ్యాంక్స్ చెప్తున్నాను సమైక్య తరఫున. థ్యాంక్ యూ.